రావు గారు ఇక్కడికి విచ్చేసి మాట్లాడుతున్నారు. సరదాగా కామెడీగా మనం ఇదంతా కూడా కాసేపు సరదాగా నవ్వుకోవడానికి. ఏటి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది కదా. మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే కదా. ఇంకా ఎందుకు ఆలస్యం, గట్టిగా కొట్టండి చప్పట్లు. మరి ఈ విధంగా కొండవలస లక్ష్మణరావు గారిని ఇన్వైట్ చేస్తే ఆయన ఆ విధంగా మాట్లాడారు. మరి అలాగే బాబుమోహన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. పిలవమంటారా? అన్నా 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 అన్ను అన్న మిమ్మల్ని అందరినీ చూస్తాడా సిగ్గత? మిమ్మల్ని అందరినీ చూస్తాడా నా సిగ్గెతందన? ఈరోజు ఏటీవీ అందరి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ చూస్తాడా నాకు? ఈ విధంగా బాబుమోహన్ గారు, మరి అలాగే పోసాని కృష్ణమురళి తెలుసు కదా మీ అందరికీ, సినిమా మన సెలబ్రిటీలు అందరూ కూడా, మరి ఆయన్ని కూడా ఆహ్వానించాను. రాజా, బంగారు రాజా, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే రాజా చాలా ఆనందంగా ఉంది. రాజా, ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ 2 రాజా, ఐ లవ్ యూ 3 రాజా. ఈ విధంగా పోసాని కృష్ణమురళి గారు, మరి అలాగే వేణుమాధవ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. జూనియర్ వేణుమాధవ్ గారు కీర్తిశేషులు, కమెడియన్. తను కూడా ఇప్పుడు నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే చెల్లెమ్మ, అందరు బాగున్నారా? ఏంది కొద్దిగా నన్ను నవ్వొస్తలేదా? నన్ను మర్చిపోయినరా? అప్పుడే నేను మీ వేణుమాధవ్ని. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టరా. మీ సొమ్ము ఏమైనా పోతుందా? ఏమైనా పైసలు ఇస్తాను రా మీకు? పైసలు ఇస్తే ఏమైనా కొడతారా? చప్పట్లు గట్టిగా కొట్టండి, చప్పట్లు. ఈ విధంగా వేణుమాధవ్ గారు, మరి అలాగే చిరంజీవి గారు ఇక్కడికి విచ్చేసి మాట్లాడబోతున్నారు. మరి ఒకసారి చిరంజీవి గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక భావి భారత పౌరులందరూ కూడా ఇక్కడ నాకు ఈరోజు మీ అందరిలో నాకు కనిపిస్తున్నారు. దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి మీ అందరినీ చూస్తూ ఉంటే నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దేశానికి పట్టుకోమనేటువంటి మీరు చదువులో ఇంకా బాగా రాణించాలి, ఇంకా ముందుకు కొనసాగాలి. ఈ విధంగా మనం అందరం కూడా ఎన్నో విజయాలను సాధించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీరందరూ బాగా చదువుకొని వృద్ధులకి రావాలి అని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉంటాను, మీ చిరు. ఈ విధంగా చిరంజీవి గారు, మరి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించమంటారా? పవన్ కళ్యాణ్ గారు విచ్చేసి మాట్లాడితే, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా డైలాగ్ చెప్తే ఈ 2 వేరియేషన్లు కూడా మనవి చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసి మాట్లాడుతున్నారు. వారి విధానం చూద్దాం. ఒక వేదిక మీద మాట్లాడినప్పుడు వారి వేరియేషన్. ఈరోజు ఏటీవీ అందరి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి ఈరోజు అందరి టీవీ వారు చేస్తున్నటువంటి ఈ యొక్క టాలెంట్ షో కార్యక్రమాన్ని
అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క వృద్ధి పదవులో ముందుకు నడవాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంతకుముందు మా అన్నయ్య గారు చిరంజీవి గారు చెప్పినట్లుగా మీరు దేశ భవిష్యత్తు నిర్మించే మీరందరూ కూడా ఇంకా చదువులో రాణించాలి, అన్ని విధాల ముందుకు కొనసాగాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చప్పట్లతో. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా డైలాగ్ చెప్పమంటారా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అన్నటువంటి నేను గడ్డం గీసుకోగలను, అది గడ్డం గీసుకోలేదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు. మరి అలాగే మనం రైల్వే స్టేషన్లో ఒక టికెట్ కలెక్టర్ మరి ఒక ప్యాసింజర్ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది కామెడీగా నవ్వుకోవడానికి. అక్కడ రైళ్ళు రావడానికి కాస్త సమయం ఉంటే ఆ టికెట్ కలెక్టర్ని అడుగుతున్నాడు ప్యాసింజర్, ఓ సారు, ఓ సారు, అరే ఎంత పిలిచినా ఈయన పడతలేదు, వీడు చెవిటోడు లేకున్నాడు, ఏందా చెవిటోడు అంటాను, అబ్బా గిని ఇప్పుడైతే వినపడ్డదా, ఇగో ఏం లేదు సారు, గిట్ నుండి వచ్చే రైలు ఎన్ని గంటలకు వస్తుంది జర చెప్పవా? అట్నుండి వచ్చే రైలు 2 గంటలకు ఉన్నదే. అవునా సారు, మరి గిట్ నుండి వచ్చే రైలు ఎన్ని గంటలకు వస్తుంది జర చెప్పవా సారు? అట్నుండి వచ్చేది 4 గంటలకు ఉంది. అవునా సారు, ఇక మరి గీ పక్క నుండి వచ్చే రైలు ఎన్ని గంటలకు వస్తుంది జర చెప్పరాదు? అట్నుండి వచ్చేది 6 గంటలకు ఉన్నది. ఇదంతా బాగానే ఉన్నదే, ఇంతకు నువ్వు ఎక్కడికి పోవాలి, ఏ ఊరు పోవాలి, ఏం కథ అని అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, ఏం లేదు సార్, ఈ రైళ్ళన్నీ కూడా ఎటియాడు పోతే నేను పట్టాలు దాటి అవతలికి పోతా. ఈ విధంగా చెప్పుకోవచ్చు. మరి అలాగే మనం చాలా సినిమాలలో ట్రాజడీ మ్యూజిక్ అని వింటుంటాం, విషాద సంగీతం. ఎవరైనా చనిపోయినప్పుడు కానీ మనకు ట్రాజడీ సీన్స్లో మనకి ఒక మ్యూజిక్ వినిపిస్తుంటుంది. ఆ మ్యూజిక్ని బేస్ చేసుకొని ఆ యొక్క చిన్న క్రియేట్ చేసుకొని ఆ కామెడీని నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో హీరో ఏ విధంగా మాట్లాడారో, బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మ్యూజిక్ ఎలాగుంది, ఇదంతా కూడా ఇప్పుడు మనం చేస్తున్నాను. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన వస్తున్నారు. ఏ విధంగా డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేయగానే పాపం వాళ్ళమ్మ చనిపోయింది. అప్పుడు ఆయన బాధపడుతూ చెప్తున్న డైలాగ్ ఏ విధంగా ఉంది, అమ్మ చచ్చిపోయావా అమ్మ, అమ్మ ఒక్కసారి లేచి మాట్లాడమ్మా. ఈ విధంగా ఉంటే మరి వాళ్ళ అమ్మ చనిపోవడానికి ఎల్బి శ్రీరామ్ గారు కారణం, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న టింగరి ఎల్బి శ్రీరామ్ గారు కారణం. అప్పుడు కృష్ణ గారు ఆయనని మందలిస్తున్నారు, హోరే దుర్మార్గుడా, హోరే దుష్టుడా, ఎందుకురా బంగారం లాంటి నా తల్లిని పొట్టన పెట్టుకున్నావు అని చెప్పి అనగానే అప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు అంటున్నారు, అమ్మ రద్దయ్యట కర్రమ్మంటేను ఉదయాన్నే అమ్మగారికి కాళ్ళు లాగుతున్నాయంటే కాళ్ళు నొక్కా, ఆ తర్వాత చేతులు లాగుతుందంటే చేతులు నొక్కా, ఆ తర్వాత గొంతు లాగుతుందంటే గొంతు నొక్కా, పుసుక్కున చచ్చూరుకుంది, మరికి దానికి నన్ను ఏం చేయమంటావు? ఈ విధంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నా పేరు ఎస్కే బాబర్, మిమిక్రీ ఆర్టిస్ట్ ఫ్రమ్ నర్సంపేట్ ఐడియా ఉందా మీ అందరికీ? మా ఊరి వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు బహుశా. మరి ఇప్పటి వరకు నేను గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కూడా నిన్నటి వరకు ప్రోగ్రాం చేస్తున్నాను, ఇవాళ కూడా ప్రోగ్రాం ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం కోసం తప్పనిసరిగా రావాలి అన్న ఉద్దేశంతో
రాజన్న గారు మన మీ ఈ ఛానల్ చైర్మన్ గారు మంచి మిత్రులు నాకు. నేను అందులో కూడా స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. మరి మీ అందరిని చూడాలి, మీకు వినోదాన్ని అందించాలని చెప్పి రావడం జరిగింది. ఎలా ఉంది మరి నా ప్రోగ్రాం? ఇంకా చాలా ఐటమ్స్, చాలా వాయిస్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి మధ్యలో మీరు ఇంకా పిల్లలు చాలామంది మీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మధ్యలో కాసేపు బ్రేక్ ఇస్తున్నాను. కాసేపు కాచుకోండి, నేను మధ్యలో వస్తాను. నేను మీ నాగార్జున.